మినిట్స్ ఉందన్న వరకు ఇలా చూస్తాను. అవునా, సరే. ఓకే, 90 బ్యాచ్ అది 7 ఇయర్స్ అక్కడే బీటెక్ 2002 అయిపోయింది. ఎంటెక్ తర్వాత బ్యాక్లో నేను వచ్చేసాను. చార్జెస్ ఎక్కువ మొత్తం తీసేద్దాం. ఫ్రంట్ ఉంటుంది అనుకో. ఎవరు కొట్టలేదు అనమాట. దాంట్లో సైడ్ దాంట్లో వైర్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఏడవలేదు. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఫ్యాకల్టీగా వర్క్ చేశాను ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నౌ ఐ యామ్ సర్చింగ్ జాబ్ అండ్ టెస్టింగ్. మరి మైక్రోసాఫ్ట్ టెస్టింగ్ టెస్టింగ్ నువ్వే కదా, నేను ఆల్రెడీ అభయం ఇచ్చేసాను. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ 92 బ్యాచ్. ఎక్కడ దాకా వస్తుంది అది? జూమ్ చేస్తే అది జూమ్ చేసి తీస్తున్నా. రోజా గురించి అంటే కొన్ని కష్టమైన సందర్భాలైనా కొన్ని మెమరబుల్ కండిషన్స్ ఉన్నాయి, సిచ్యువేషన్స్. లైక్ ఒకసారి వరదలు వచ్చారు. అప్పుడు ఒక బస్ రోడ్ వచ్చింది, బైపాస్ రోడ్ మీదకి. అందరం శరణార్థుల్లా వెళ్దాం, రిక్షాలు వేసుకొని అన్నం ఇవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. Although they are difficult conditions, they are very memorable. డిఫికల్ట్ కాదు, క్లాస్ మానేసే అవకాశం ఉంది. The other thing is the teachers. Teachers, నవోదయలో మనం ఉన్నప్పుడు జస్ట్ ఏదో క్లాస్ చెప్పేవాళ్ళు, మనం ఎగ్జామ్ రాస్తాం. అంటే బయటికి వెళ్ళినప్పుడు బయట సిచ్యువేషన్ ఎలా అనిపించిందంటే నాకు, టీచర్స్ ఏం చేస్తున్నారంటే వీడికి వచ్చేయాలి, ఇది అది చచ్చినట్టు నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ ఉందా లేదా. కానీ నవోదయాలు ఆ ఫీలింగ్ తెప్పించేవాళ్ళు, ఇక్కడ ఫోర్స్ చేస్తున్నాం. సో నవోదయం గురించి ఎక్కువ ఆలోచిస్తే నేను టీచర్స్ గురించి ఆలోచిస్తాను దాన్ మై ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళతో ఎక్కువ హ్యాపీగా మా బ్యాచ్ వాళ్ళే ఫీల్ అవుతున్నారు నేను అనుకుంటున్నాను. 25% మా బ్యాచ్. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బ్రహ్మారెడ్డి అన్న అండ్ బివి శ్రీనాథ్. థ్యాంక్స్ టు ప్రభాకర్ సార్ అండ్ పక్కనైతే మామూలుగా మాట్లాడారు. నా పేరు కృష్ణ అండి, 93 బ్యాచ్. నేను చెప్పేది చాలా బ్యాడ్ నవోదయలో టాప్ పర్సెంటేజ్లో ఉండి బయటకి బీటెక్లో ఫెయిల్ అయిన వాడిని నాకు తెలిసి. అంటే ఈవెన్ బీటెక్ ఫెయిల్ అయినా కానీ అక్కడ ఎన్ని వచ్చినా కానీ కాకపోతే నేను ఎప్పుడు అసలు దేని గురించి భయపడాను. ఓన్లీ ఒకటి నవోదయ నుంచి నేను
I got it only the content. That's Conference, it. yeah. We can survive anywhere. That's it. సో వచ్చినాక ఈవెన్ ఇక్కడ బెంగళూరులో నాకు 70% పాస్అవుట్ అయ్యే టైంకి మళ్ళీ ఇంట్లో వాళ్ళు పర్సంటేజ్ ఉండాలన్నారు. 2 years చదివాము, అయిపోయింది, మళ్ళీ 75 వచ్చింది. ఇంకా బయటకు వచ్చినాక ఈవెన్ ఇక్కడ కొన్ని కంపెనీలు 80% తోటి కాల్ చేసాం. వాళ్ళు ఏ పర్సెంట్ అడిగితే ఆ పర్సెంట్ వాళ్ళు 80% కాబట్టి 85 కాల్ వచ్చేది. సరదా ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా అన్న అనుకోకుండా ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ ప్రశ్న చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నారు బాబు. ఇక్కడ అంటే ఐటీ సపోర్ట్.